అందరికీ నమస్కారం. మనం ఈనాడు స్పిరిచ్యువల్ అనాటమీ బుక్ రీడింగ్ సెషన్ 14వ సెషన్‌లో ఉన్నాం. మనం ఆత్మకథ, ది స్టోరీ ఆఫ్ ది సోల్ దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. దీంట్లో కేంద్రాన్ని గురించి, తర్వాత అబ్సల్యూట్ వైబ్రేషన్ గురించి, శోభను గురించి ఎన్నో విషయాల మీద మాస్టర్ గారు చర్చిస్తారు. చాలా ముఖ్యమైన విషయం, గహనమైన విషయం. మనమందరం దేనితో పాటు ఫ్లో విత్ ద ఫ్లో అని అనుకున్నాం కదా. దాంతో పాటు మనం వెళ్తాం మాస్టర్ గారి ఫ్లో ఎలా ఉంటే అలా. ముందుగా అందరికీ రేపు ఉగాది కాబట్టి చైత్ర శుద్ధ పాడ్యమి. సో క్రోధినామ సంవత్సరం అట. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం లాస్ట్ క్లాస్లో చర్చించుకుంటూ సృష్టికి ముందు ఏమున్నది అని బాబూజీ మహారాజ్ ఉదహరించినటువంటి నాసదీయ సూక్తాన్ని గురించి మొదటి శ్లోక చర్చించుకున్నాం. దాంట్లో మనం ఏం చర్చించుకున్నాం? సృష్టికి ముందు నా అసత్ నా సత్ అంటే అక్కడ నాన్ ఎగ్జిస్టెన్స్ లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు అని చర్చించుకున్నాం కదా. తర్వాత అక్కడ అవ్యక్తము లేదు, వ్యక్తము లేదు, అంటే నాన్ మేనిఫెస్టేషన్ లేదు, మేనిఫెస్టేషన్ లేదు చర్చించుకున్నాం. ఇంకా ఏం చర్చించుకున్నాం? అక్కడ అదృశ్యం లేదు, దృశ్యం లేదు, నాన్ అబరెంట్ లేదు, అబరెంట్ లేదు. ఇట్లా మనం చర్చించుకుంటూ వచ్చాం. ఇంకా చర్చించుకుంటూ నా ఆసీత్ రజతో నో వ్యోమ అని అంటే మన మాస్టర్ గారు కథ చెప్పారు కదా, క్రింద భూమి లేదు, పైన ఆకాశం లేదు, అది చర్చించుకున్నాం. మొత్తం అప్పుడు ఏమి ఆవరించి ఉంది, ఏదైనా వాయువు ఉందా, అది కూడా కాదు అని చర్చించుకున్నాం కదా. రెండవ శ్లోకానికి వెళ్తే ఇది ఋగ్వేదంలో కదా మనం చర్చించుకునేది. ఋగ్వేద సంహితలో 10వ మండలం సూక్తం 129లో రెండవ శ్లోకాన్ని గురించి మనం చర్చించుకుంటున్నాం. నా మృత్యురాసిత్ అమృతం నా తర్హి నా రాత్రియ అంటే కేంద్రం ఎట్లా ఉంటుంది? అహ్న అసీత్ ప్రకేతం అనీదవాతం స్వధయా తదేనం తస్మాత్ హ అన్యత్ నా పరహ కించనాస అంటాడు. అని అంటే నా ప్లస్ మృత్యు అసీత్, అక్కడ మృత్యువు లేదంటాడు. దెర్ ఇస్ నో డెత్. అమృతం నా అని అంటే దెర్ ఇస్ నో ఇమ్మార్టాలిటీ అని అంటే మృత్యువు లేని స్థితి అక్కడ ఉండదు. ఏది? కేంద్ర ప్రాంతాన్ని గురించి మన ఉపనిషత్తుల్లో వర్ణిస్తూ ఆ విధంగా చెప్తారు. దాన్నే ఎలా తీసుకెళ్తారు బాబూజీ మహారాజ్ రాజీ గారిని చూస్తాం. ప్లస్ నా రాత్రికి అహనం అసీత్ ప్రకేశం, అక్కడ రాత్రి లేదు, పగలు లేదు. కేంద్ర స్థితిలో, భూమా స్థితిలో రాత్రి పగలు అని స్పష్టంగా విభజించే ప్రకేతం అంటే గుర్తు లేదు. అట్లా ఉంటుందట. అనేదవాతం స్వధయా తదేనం తస్మాత్ హ అన్యత్ న పరహ కించన ఆస. అక్కడ ఆ భగవంతుడు నిజంగా శ్వాస ఉందా లేదు, అయినప్పటికీ ఆయన శ్వాసించాడంటాడు. అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే అక్కడ ఒకటే ఒకటి ఉన్నింది. ది వన్ దట్ ఎగ్జిస్టెడ్ ఎన్క్లోజ్డ్ ఇన్ నథింగ్నెస్, శూన్యత్వంలో అది ఉన్నింది అని అంటారు. పరహ ఆవల తస్మాత్ హ ఆయన తప్ప అన్య కించన మరెవరూ లేరు. ఆయన లేకుండా
ఆయన ఒక్కడే ఉన్నారు, ఇంకొకరు లేరు. దేర్ వాజ్ ఓన్లీ దట్ అండ్ నో అదర్. అంటే ఒక కేంద్రం మాత్రమే ఉన్నింది అని ఆ నాసదీయ సూక్తంలో 2వ దాంట్లో చెప్తారు. అందుకే కదా మనకు మాస్టర్ గారు కథ చెప్పారు, ఇది తీసేసి అది తీసేసి చివరికి ఏముంటుంది అనేది, అది కేంద్రాన్ని గురించి ఆయన వర్ణించారు. ఓకే, ఇప్పుడు మనం మన స్పిరిచువల్ అనాటమీ పుస్తకం 28వ పేజీకి వెళ్తాం. 28th పేజ్. దీంట్లో మాస్టర్ గారు చెబుతూ ఆయన ఏమంటారు, సృష్టి ఎలా వచ్చింది, ఆది స్థితి నుంచి సృష్టి ఎలా వచ్చింది. మన పెద్దలు, ఋషులు, ముఖ్యంగా మన హార్ట్ఫుల్నెస్ లో ఉండే మహాత్ములు, వాళ్ళు డైరెక్ట్ గా దర్శించి వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, మొట్టమొదట ఆది స్థితిలో ఉన్నింది ఒకటే ఒక్కటి. అదే కదా లాస్ట్ టైం అంతా చర్చించుకున్నాం. దాన్నే మనం కేంద్రము అని అంటారు. ఓకే, ఆ కేంద్రంలో మొత్తము సృష్టి అంతా కలిసి సూక్ష్మ రూపంలో ఉంది అని చెప్పారు. అని అంటే కేంద్రం నుంచి ఎన్నో ఎగ్స్ అంటాడు కదా, దాని గురించి మళ్ళా చర్చించుకుందాం. ఒక్కొక్క ఎగ్, ఒక్కొక్క గుడ్డు గనా చూస్తే మొత్తం మానవ జాతి అంతా, మానవ సమూహం అంతా సూక్ష్మ రూపంలో దాంట్లో ఉండట. ఆయన ఇంకా చెబుతూ, ఎట్లయితే విత్తనంలో చెట్టు మొత్తము సూక్ష్మ రూపంలో ఉంటుందో, కేంద్రంలో సెంటర్ కంటైన్స్ విత్ ఇన్ ఇట్స్ ది సీడ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్. ఎంత గొప్పగా చెప్తారు. కేంద్రంలో మొత్తము సృష్టి అంతా కూడా, అంటే మనం ఇన్ని చూస్తున్నాం కదా, ఇంత చరాచర జగత్తులు, విశ్వం, ఇవన్నీ, ఇటువంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయంటారు కదా, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి దాంట్లో, విత్తనం రూపంలో ఉంది అని అంటారు. విత్తనం రూపంలో. ఆ విత్తనం ఏంటి, వాట్ ఈస్ దట్ సీడ్? ఆ విత్తనం ఏంటి అని అంటే దాజీ గారు ఎంత గొప్పగా చెప్తారు. ఇట్ ఈస్ అబ్సల్యూట్ వైబ్రేషన్. అంటే అది ఒక పరిపూర్ణమైన స్పందన. దీని గురించి మనం నీట్గా మనము వెళ్తాం కుంటూ మనం ముందుకెళ్తాం. మనం ముందుకెళ్లే కొద్దీ మనకు అవగాహన వస్తూ ఉంటుంది ముందుకెళ్లే కొద్దీ. ఎందుకంటే ఇక్కడ ఆయన సైన్స్, స్పిరిచువాలిటీ రెండు జోడించి చెప్తారు. Here is a way to think absolute vibration from the perspective of energy and matter. Matter is made up of the finest subatomic particles like quarks, hadrons, leptons, and so on. గొప్పగా చెప్తాడు ఆయన. బ్రదర్ మీరు షేరింగ్ పెట్టచ్చు. These particles are so subtle that they resemble waves of energy more than matter. They have a directional spin that decides their charge and mass. For example, 2 up quarks and one quark make a proton. Okay, take 2 down quarks and 1 up quark and you get a neutron. Combine the atomic logos of 2 protons and 2 neutrons and you get a helium nucleus. ఇది ఏదో మనకు కొత్తగా కనపడుతూ ఉంది. We know that atoms come together to form molecules, which then form compounds. In summary, the wave-like subparticles, the wave-like subatomic energy fuse together countless combinations
టు క్రియేట్ మ్యాటర్ ఇన్ ఇట్స్ ఇన్ఫినిట్ ఫార్మ్. ఎంత గొప్పగా చెప్తారు ఆయన, ఎంత గొప్పగా చెప్తారు అని అంటే, ఇక్కడ మనం ఏమింతవరకు చర్చించుకున్నాం? మొత్తము సృష్టి అంతా ఎలా ఉంది కేంద్రంలో? కేంద్రంలో విత్తన రూపంలో ఉంది అని చర్చించుకున్నాం. ఓకే, అంటే విత్తన రూపంలో ఉండే మొత్తము ఆ సృష్టి అంతా కూడా, సూక్ష్మతత్వంలో ఉండే సృష్టి అంతా కూడా అది కేంద్రంలో ఉంది. దానికి ఏం పేరు పెట్టాం మనం? అబ్సల్యూట్ వైబ్రేషన్ అని. అంటే అది పరిపూర్ణమైనటువంటి ప్రకంపన, పరిపూర్ణమైనటువంటి స్పందన. అంతవరకు తెలుసుకున్నాం. అయితే మన తత్వంలో దీని గురించి రాశారు మన బాపూజీ మహారాజ్. మన సృష్టి అంతా కూడా కేంద్రంలో విత్తన రూపంలో ఉంది, అదే పరిపూర్ణ స్పందన అని చెప్పారు. అయితే ఈనాడు ఇప్పుడుండే హేతువాద ప్రపంచంలో శాస్త్రీయ రీత్యా మనం గన ఆ దృక్కోణంలో మనం ఆలోచించాలి అని అంటే, శాస్త్రం ఏం చెబుతుంది? ఎనర్జీ అండ్ మ్యాటర్. బాగా వినండి. శక్తి మరియు పదార్థం. ఓకే, సైన్స్ ఏం చెప్తుంది? శాస్త్రం అంటే ఇప్పుడుండే భౌతిక మ్యాటర్ ఉంది కదా, ఈ పదార్థం అంతా కూడా, నేను కానీ, ఈ భౌతిక దేహం కానీ, మొత్తం గ్రహాలు కానీ, ఈ మొత్తం విశ్వం అంతా కూడా పదార్థమే కదా. ఈ పదార్థం అంతా ఎలా తయారైంది? సైన్స్ పరిశోధన చేసి ఏం చెప్పింది అని అంటే, ఇది చాలా సూక్ష్మమైనటువంటి అణువు పరమాణువులతో తయారైంది అని చెప్పింది. మీరు ఇక్కడ ఒక బొమ్మ చూస్తున్నారు కదా, చిన్నది. అంటే మనమంతా విన్నాం, మనమంతా కూడా మనం విన్నాం. ఏమని? న్యూక్లియస్ అంటాం. మధ్యలో ఇది ఉంది కదా, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్. ఇవన్నీ మనము చూసాం కదా, ఇవన్నీ మనం చూసాం కదా. 27th రండి బ్రదర్. దాంట్లో వాట్ ఈస్ అన్ ఆటమ్? అణువు అంటే మనం ఏమంటాం? ఎలక్ట్రాన్ అంటాం, ప్రోటాన్ అంటాం, న్యూట్రాన్ అంటాం. ఓకే, మనకు అంతవరకే తెలుసు. అయితే శాస్త్రీయ పరిశోధన చేసి వారు ఏం కనుక్కున్నారంటే, దీన్ని కూడా డివైడ్ చేసి ఇంతకంటే చాలా సూక్ష్మమైనటువంటి సబ్ ఆటమిక్ పార్టికల్స్ అని అంటే, అణువుల్లో మరీ పరమాణువులు అంటాం కదా, ఇంకా లోపలికి వెళ్తే దీంట్లో వాళ్ళు శాస్త్రంలో చెప్తారు, క్వార్క్స్ ఉన్నాయి, హ్యాడ్రాన్స్ ఉన్నాయి, లిప్టాన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్తారు. అంటే మనం ఎంతవరకు మనకు న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ గురించి తెలుసు. దాన్ని కూడా విభజించి మనం ఇంకా లోపలికి వెళ్తే శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఏం కనుక్కున్నారు అని అంటే, ఇవే కాకుండా దాని లోపల క్వార్క్స్ ఉన్నాయి, హ్యాడ్రాన్స్ ఉన్నాయి, లెప్టాన్స్ ఉన్నాయి అని అన్నారు. ఇవన్నీ ఎట్లా ఉంటుంది అని అంటే, దీస్ ఆర్ ది వేవ్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే శక్తి తరంగాలుగా ఉన్నాయి అనంటే, మన భౌతిక పదార్థం కంటే మనం ఇంకా ముందుకెళ్తే న్యూట్రాన్, ప్రోటాన్స్ అంటాం. ఇంకా ముందుకెళ్తే ఉప పరమాణువులు చాలా శక్తివంతమైనవి ఉన్నాయి. అవి ఎలా ఉంటాయంటే శక్తి తరంగాలుగా ఉన్నాయి. ఆ శక్తి తరంగాల నుంచే దాన్నే మనం ఎనర్జీ అనొచ్చు. శాస్త్ర ప్రకారంగా దాన్ని మనం ఎనర్జీ అనొచ్చు. ఆ శక్తి తరంగాల నుంచే పదార్థం వచ్చింది అని అంటారు. దానికైనా ఎన్నో ఉదాహరణలు ఇస్తారు.
నువ్వు క్వార్ట్రాన్ కానీ హెడ్రాన్ కానీ ఇంకా ఎవరు తీసుకున్నా దాన్ని చెబుతూ దాంట్లో రెండు ఉంటాయి, చార్జ్ అండ్ మాస్. అంటే ఎనర్జీ ఉంటుంది, పదార్థము ఉంటుంది. ఎనర్జీ పదార్థము రెండు దాంట్లో కలిసి ఉంటాయంట. అయితే మనకు తెలిసింది ఏంటి? న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్. అయితే ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి మిగతా ఎన్ని అని అంటే ఆయన రాస్తారు. రెండు ఆయన రాస్తున్నారు కదా, ఏమని చెప్తారు అంటే రెండు క్వార్క్స్ పైన ఉండేటివి ఒక క్వార్క్ కింద ఉండేది కన్నా తీసుకుంటే అది ప్రోటాన్ అవుతుందట. అంటే ప్రోటాన్ ఇంకా ముందుకెళ్తే క్వార్క్స్ ఉన్నాయి, తర్వాత మిగతాయి ఉన్నాయి. అయితే న్యూట్రాన్ ఎట్లొచ్చింది? రెండు అప్ క్వార్క్స్, ఒకటి డౌన్ క్వార్క్ అంటారు. అట్నే ప్రోటాన్ ఎలా వచ్చింది? ప్రోటాన్ అనేది వచ్చింది రెండు అప్ క్వార్క్స్, ఒకటి డౌన్ క్వార్క్. న్యూట్రాన్ ఎలా వచ్చింది అంటే 2 డౌన్ క్వార్క్స్ అండ్ 1 అప్ క్వార్క్ అంటాడు. ఓకే, రెండు ప్రోటాన్స్ రెండు న్యూట్రాన్స్ కలిపితే నెక్స్ట్ బ్రదర్ కలిపితే ఎట్లయితే మనం బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ బ్రదర్ నెక్స్ట్ మనకు బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా, పిల్లలు లెగోస్ అంటాం. నెక్స్ట్ బ్రదర్ నెక్స్ట్ షేరింగ్ వెళ్తే దాంట్లో రెండు ప్రోటాన్స్ రెండు న్యూట్రాన్స్ కన్నా మనం కలిపితే హీలియం. పెట్టాను సార్, కనబడుతుంది కదా. నెక్స్ట్ బ్రదర్ నెక్స్ట్ వాట్ ఈజ్ అన్ ఆటమ్, దీని తర్వాత పెట్టమంటారా? తర్వాత. ఓకే, సో అది హీలియం న్యూక్లియస్ అవుతుంది అంటారు. దాంట్లో ఇంకొన్ని దానికి సంబంధించిన పదార్థాలను ఇదే లెగోస్ అంటాం, దీంతో బొమ్మలు చేస్తాం కదా. నెక్స్ట్ బ్రదర్, సో ఇది చిన్నదిగా కనపడుతుందేమో. ఇంకా దీంట్లో ఇంకొన్ని గన మనము కలిపితే, ఇంకొన్ని గన మనం మిక్స్ చేస్తే అదే హీలియం ఆటం అంటారు. అంటే ఎప్పుడైతే అణువులు మనము కలిపితే మాలిక్యూల్స్ పరమాణువులుగా ఏర్పడతాయి, దాని నుంచి మనం కాంపౌండ్స్ మూలకాలు అంటాం కదా, ఇవన్నీ తయారవుతాయి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే శాస్త్రరీత్యా మనం ఏదైతే అనుకుంటున్నామో న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, ఇంకా లోపలికి వెళ్తే క్వార్క్స్, హెడ్రాన్స్, లెప్టాన్స్, ఇవన్నీ కూడా శక్తి తరంగాలు. దీన్ని బట్టే ఎన్నో రకాల పదార్థాలు ఈ ప్రపంచంలో వచ్చాయి అని మన సైన్స్ చెప్పబడింది. ఇన్ఫినిట్ ఫార్మ్స్, అనంతమైన ఫార్మ్స్. ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే తమాషగా మనం పప్పు చేయాలనుకోండి, ఇంట్లో ఏం చేస్తాం? కందిపప్పు ఒక గ్లాస్ నీళ్ళలో కడుగుతాము, కుక్కర్లో వేస్తాము, దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమోటాలు, ఆకుకూర, చింతపండు, పప్పు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేస్తాం కదా. కుక్కర్లో వేసి మూత పెట్టి 3 విజిల్స్ అనుకుంటా రావాలి. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? దాన్ని ఆఫ్ చేసి దాన్ని పప్పు గుత్తి అంటాం కదా మా సైడ్, దాన్ని అట్లా పట్టుకుతో తిప్పి దాంట్లో పోపు వేస్తాం. పోపు అంటే మా సైడ్ తిరువాత అంటాం కదా. పోపు అంటే ఏమి? దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎర్రమిర్చి, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేస్తాం. ఇవన్నీ వేస్తే ఏమైంది? పప్పు అయింది కదా, దాల్ ఫర్ ఈటింగ్. అట్లనే ఈ పేరాలో ఏం చెప్తున్నాడు అని అంటే, మనం ఏమనుకున్నాం? కేంద్రంలో సృష్టి సంబంధించిన మొత్తం క్రియేషన్ అంతా కూడా సూక్ష్మ రూపంలో ఒక విత్తనంలో ఉంది. దాన్నే మనం ఏం పేరిచ్చాం? అబ్సల్యూట్ వైబ్రేషన్ అని అంటే పరిపూర్ణ ప్రకంపనం. అంతవరకు మనకు సృష్టికి ముందు. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే శాస్త్రరీత్యా
ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రీత్యా సైన్స్ ఏం చెప్తుంది? సైన్స్ ఏమంటుంది అని అంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఎనర్జీ, శక్తి, ఇంకొకటి పదార్థం. సో ఎనర్జీ నుంచే పదార్థం వచ్చింది. ఎనర్జీ అంటే ఏంటి అని అంటే మనం చెప్తూ ఉంటాం కదా, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, దాన్ని ఇంకా డివైడ్ చేస్తే క్వార్క్స్, హ్యాడ్రాన్స్, లెప్టాన్స్, ఇవన్నీ ఒక 2 అవి పైకి, 2 కిందికి, 2 కిందికి, 2 పైకి ఇలా కలిస్తే తర్వాత దీంట్లో ఎన్నో మనం ఎట్లయితే పోపులో వేస్తాం కదా, తిరువాతలో వేస్తాం కదా, అట్లా ఎన్నో పదార్థాలను మనం గన ఆ సూక్ష్మ పదార్థాలను, అణువులను గన మనం డిఫరెంట్ అణువులను గన మనం కలిపితే ఎన్నో మాలిక్యూల్స్ ఏర్పడతాయి, పరమాణువులు ఏర్పడతాయి. దాని నుంచి ఎన్నో కాంపౌండ్స్, మూలకాలు మనం చూస్తూ ఉంటే హైడ్రోజన్, నైట్రో, ఇట్లా ఒక్కొక్కటి మనం ముందుగా చర్చించుకున్నాం పీరియాడిక్ టేబుల్ అని. అంటే వాళ్ళు చెప్పేది ఏంటి? సైన్స్ శక్తి తరంగాలు ఉన్నాయి. శక్తి తరంగాలు నువ్వు క్వార్క్-అను, హ్యాడ్రాన్-అను, లెప్టాన్-అను ఏమైనా పిలుచు, ఆ శక్తి తరంగాల నుంచే ఈ పదార్థం, నువ్వు, నేను, బిల్డింగ్, బ్రిడ్జెస్, మొత్తం ఊరు, విశ్వం, ఇవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ వచ్చాయి అనంటే విశ్వంలో ఇన్ని వేల లక్షల కోట్ల వస్తువులు ఉన్నాయి కదా అని అంటే ఆయన చెబుతూ ఇట్స్ ఎ కౌంట్లెస్ కాంబినేషన్స్. ఎట్లయితే మనం పోపు వేయాలంటే అవి ఇవి వేస్తాం కదా, ఇంకొకటి చేయాలంటే ఇంకొక విధంగా వేస్తాం కదా, ఇంకొకటి చేయాలంటే ఇంకో విధంగా చేయాలి కదా. సో ఆ సృష్టికర్త కనపడని మనకు తెలియదు, కానీ ఆ ఎనర్జీ అంటే ఆ శక్తి తరంగాలు అనేటివి భిన్న భిన్న రూపంలో, ఆటామ్స్ అండి, న్యూట్రాన్ అండి, క్వార్క్స్ అని ఏమై భిన్న భిన్న రూపాల్లో ఎప్పుడైతే మిక్స్ అవుతూ ఉంటాయో, డిఫరెంట్ మిక్చర్లో ఇన్ని రకాల వస్తువులు ఏర్పడ్డాయి అని అంటారు. ఐ థింక్ మనకు కొంచెమన్నా అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇంకా కొంచెం ముందుకు పోతే ఇంకా మనం అర్థం చేసుకుందాం. ఇంతవరకు బాగానే ఉంది. సో సైన్స్ ఏం చెప్తుంది? ఈ పదార్థం, మ్యాటర్ అనేది ఎనర్జీ నుంచి వచ్చింది అంటే వేవ్ లైక్ సబ్ ఆటమిక్ ఎనర్జీ, శక్తి తరంగాలు. ఆ శక్తి తరంగాలనే మనము అణువులు, పరమాణువులు, క్వార్క్స్, హ్యాడ్రాన్స్, లెప్టాన్స్, ఇప్పుడంతా దీని ద్వారా వచ్చింది. అయితే మార్క్స్ ఏం క్వశ్చన్ వేస్తారు, అసలు ఈ శక్తి తరంగాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి ఎలా వచ్చాయి, దీన్ని ఎవరు తయారు చేశారు, దీన్ని ఎవరు తయారు చేశారు? మనం చెప్తున్నాం ఈ పదార్థం అంతా, చుట్టూ ఉండే విశ్వం అంతా శక్తి తరంగాల నుంచి వచ్చింది, ఆటం, న్యూట్రాన్, ఇంకా ఏమి. ఆ శక్తి తరంగాలను ఎవరు తయారు చేశారు, అవి ఏ పదార్థంతో తయారయ్యాయి అని అడుగుతూ ఆయన ఏమంటారంటే, పదార్థం అంటే కొంచెం గహనంగా ఉంటుంది, సబాటమిక్ పార్టికల్ చాలా సూక్ష్మమైనటివి, చాలా సూక్ష్మమైనటువంటి ఉప పరమాణువుల నుంచి మొత్తం పదార్థం, ఇవన్నీ వస్తువులు, విశ్వం అంతా వచ్చింది. అయితే సూక్ష్మమైన ఆ శక్తి తరంగాలను తయారు చేసింది ఎవరు? సూక్ష్మమైన శక్తి తరంగాలకు మూలమైనటువంటిది ఇంతకంటే సూక్ష్మంగా ఉండాలి కదా, అవునా కాదా? కాబట్టి అది ఏంటి అని అంటే మన మాస్టర్స్ బాబూజీ ఆయన సూపర్ కాన్షియస్ స్టేట్ లో మనం నాసదేయ సూక్తంలో కనుక మనం చర్చించుకున్నాం కదా, బాబూజీ రాస్తూ దీనికి మూలము అబ్సల్యూట్ వైబ్రేషన్ అని అంటే పరిపూర్ణ ప్రకంపన అని చెప్పారు. ఓకే, నేను చదువుతాను. బట్ వాట్ క్రియేటెడ్ వేవ్ లైక్ సబాటమిక్ ఎనర్జీ, ది రా మెటీరియల్ దట్ క్రియేటెడ్ ఇట్ మట్ బి సంథింగ్ ఈవెన్ సటలర్, మోర్ ఎసెన్షియల్. అంతే కదా,
సంథింగ్ దట్ ఈస్ అబ్సల్యూట్ వైబ్రేషన్ క్రియేటెడ్ ది సబాటమిక్ ఎనర్జీ. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తారు. విచ్ ఇన్ టర్న్ బికేమ్ మెటీరియల్ ఎనర్జీ అండ్ దెన్ బికేమ్ మ్యాటర్. ది సెంటర్ ఇస్ ది సోర్స్ ఆఫ్ అబ్సల్యూట్ వైబ్రేషన్. The absolute vibration facilitated the creation of energy that then became matter. ఎంత గొప్పగా చెప్తారు. ఆయన చెబుతూ ఈ మొత్తం పదార్థాన్నంతా కూడా సూక్ష్మమైన శక్తి తరంగాలు తయారు చేశాయి అంటున్నారు కదా. సూక్ష్మమైన శక్తి తరంగాలకు మూలం ఏంటి? అది కూడా సూక్ష్మంగా ఉండాలి కదా. అది ఏంటి అంటే అబ్సల్యూట్ వైబ్రేషన్, పరిపూర్ణమైనటువంటి స్పందన. అయితే ఆ పరిపూర్ణమైనటువంటి స్పందన ఎక్కడుంది? కేంద్రంలో ఉంది. కేంద్రం నుంచే కదా ఇదంతా వచ్చింది అని అంటే చెబుతూ ముందు కేంద్రం ఉన్నింది. దాన్ని మనం ఫిగర్లో చూద్దాం. ముందు కేంద్రం ఉన్నింది, తరువాత పరిపూర్ణ స్పందన, దాంట్లో పరిపూర్ణ స్పందన అబ్సల్యూట్ వైబ్రేషన్ అనేది దాని నుంచి బయటకు వచ్చింది. దాన్ని నడిపేదేది కేంద్రం. ఈ అబ్సల్యూట్ వైబ్రేషన్ ద్వారా శక్తి తరంగాలు, సబ్ ఆటమిక్ ఎనర్జీ, ఆ శక్తి అనేది వచ్చింది. ఆ శక్తి నుంచి మొత్తం మ్యాటర్, పదార్థం అంతా పుట్టింది అని చెబుతూ ఏదైతే అబ్సల్యూట్ వైబ్రేషన్ అంటున్నామో అనంటే పరిపూర్ణమైనటువంటి స్పందన అనేది నిజంగా చెప్పాలంటే దానికి మూలం కేంద్రం. కాబట్టి కేంద్రంలో ఉండే పరిపూర్ణమైన స్పందన ఈ శక్తి తరంగాలను మూలహేతువైంది. ఈ శక్తి తరంగాల ద్వారా వచ్చినటువంటి పదార్థానికి మూలహేతువైంది అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఫిగర్ బ్రదర్. దీన్ని ఇంకా సైన్స్ లో ఆయన చెబుతూ దానికి ముందు బ్రదర్ దాని గురించి ఆయన చెబుతూ science shows us how energy converts into matter through Albert Einstein's famous equation E equal to mc square. And matter converting into energy is a common observation. Wood burning to create heat, food getting digested to give us energy and so on. అయితే ఇది కూడా ఏదైతే శక్తి తరంగాలు ఉన్నాయో అంటే ఏదైతే శక్తి ఉందో దాని నుంచి పదార్థం తయారైంది అని ఏ శాస్త్రవేత్త కనుక్కున్నాడు అని అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనుక్కున్నాడు. నేను ఇదంతా చెప్తున్నానంటే నాకు ఎంతవరకు అవగాహన అయిందో దాని ప్రకారంగా చెప్తున్నాను. ఓకే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనుక్కున్నాడు. అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క సూత్రం ఏంటి? E ఈక్వల్ టు mc స్క్వేర్. అంటే ఎనర్జీ అనేది ఎట్లొచ్చింది అని అంటే ఈక్వల్ టు m అంటే మ్యాటర్, అంటే ఎనర్జీ మ్యాటర్ అంతా ఒకటే. అయితే దాన్ని కొన్ని కారణాల వలన పదార్థాన్ని మనం రగిలించగలిగితే, దాన్ని ప్రోత్సహించగలిగితే దాంతోపాటు mc స్క్వేర్, c స్క్వేర్ అంటాడు. అని అంటే లైట్ ఉంది కదా, స్పీడ్ ఆఫ్ ది లైట్, అది వాక్యూమ్ లో ఎంత స్పీడ్ పోతుందో అనేది ఎలా అని మనం తెలుసుకుందాం. అంటే E ఈక్వల్ టు mc స్క్వేర్ అంటే ఏమంటాడు అని అంటే పదార్థము నుంచి మనము శక్తిని తయారు చేస్తాం. ఎట్లా? ఇప్పుడు చెక్క ఉంది, వుడ్ ఉంది కదా, దాన్ని మనము రగిలించాలనుకో ఎంత హీట్ వస్తుంది, ఎంత వేడి వస్తుంది. బ్రదర్ నెక్స్ట్ దానికి వెళ్ళండి. అట్నే ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఐస్. నీళ్లు మంచు ముద్దగా ఎప్పుడు తయారవుతుంది? మనం ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు కదా. అని అంటే ఒక స్పెషల్ కండిషన్ ఏంటి? మనం ఫ్రిడ్జ్ లో పెడుతున్నాం.
నీరు అనేది మంచు ముద్దగా తయారైంది. అయితే అదే మంచు ముద్ద నీరు కావాలంటే మనం ఏం చేస్తాం? బయట ఫ్రిడ్జ్ నుంచి బయటకి తెస్తే అదొక స్పెషల్ కండిషన్. అప్పుడు అది నీరుగా తయారవుతుంది. అవునా కాదా? అట్లనే పక్కన చూడండి, మాస్ యాపిల్ పండును మనం తింటే మన లోపల శక్తి వస్తుంది. ఎప్పుడు? ఏమి స్పెషల్ కండిషన్? తింటే. ఎలా వస్తుంది? ఎనర్జీ వస్తుంది. ఓకే, అదే ఎనర్జీని కింద చూడండి, మనం గన ఎక్సర్సైజ్ అనే ఒక స్పెషల్ కండిషన్ గన ఇస్తే మన భుజాలు 6 ప్యాక్ 7 ప్యాక్ అంటాం కదా, అలా తయారవుతాయి. అంటే ఇక్కడ ఏమైంది? నువ్వు యాపిల్ తీసుకో, ఇంకొకటి తీసుకో, అది మనం పదార్థం అంటాం, ద్రవ్యరాశి అంటాం, అది శక్తిగా తయారైంది. ఇది ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. దీన్ని ఇంకా చేయాలంటే నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ అని అంటే ఇక్కడ ఏమిస్తాడు? బాగానే ఉందండి, మ్యాటర్ నుంచి ఎనర్జీ వస్తుంది, అంతే కదా. మాస్ పదార్థం నుంచి శక్తి వస్తుంది, శక్తి నుంచి మళ్ళా పదార్థానికి వెళ్ళొచ్చు. అయితే ఎలా తయారవుతుంది? ఒక స్పెషల్ కండిషన్. ఏమంటాడు? బై ది స్పీడ్ ఆఫ్ లైట్. When matter is completely converted to energy, it starts moving with the speed of light. ఇది ప్రకృతి యొక్క లక్షణం. ఎప్పుడైతే మనము యాపిల్ మనం నోట్లో వేసుకుంటామో, తింటామో, యాపిల్ శక్తిగా ఎప్పుడు మారుతుంది? అదే యాపిల్ మన లోపల ఎనర్జీ, రెండు ఒకటే కదా. అయితే శక్తిగా ఎట్లా అవుతుంది అని అంటే ప్రకృతి సూత్రం ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం ఒక చర్య చేశామో అది దాని లోపల మార్పు జరుగుతుందట. ఎట్లా? స్పీడ్ ఆఫ్ లైట్. ఎంత వేగంతో? కాంతి వేగంతో అంటాడు. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్. కాబట్టి నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్. కాబట్టి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్తాడు అని అంటే, ఇక రాశాం, ఈ అంటే ఎనర్జీ, ఎం అంటే మాస్, సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్. ఇప్పుడు ఎనర్జీ అంటే మనం ఎట్లా తీసుకోవచ్చు? ఎలక్ట్రిక్ పవర్ చూస్తున్నాం, న్యూక్లియర్ పవర్ చూస్తున్నాం, బొగ్గు నుంచి కూడా థర్మల్ పవర్ మనం చూస్తున్నాం. ఓకే, అంటే పదార్థం. సపోజ్ కోల్ ఉందనుకో, లేకపోతే న్యాచురల్ గ్యాస్ ఉందనుకో, బొగ్గు కానీ న్యాచురల్ గ్యాస్ కానీ, దాంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏవో ఉంటాయి కదా, దాంట్లో ఉండే పైన పొరలో ఉండే బాండ్స్ కన్నా మనం బ్రేక్ చేస్తే దాని నుంచి ఎనర్జీ వస్తుంది, థర్మల్ పవర్ వస్తుంది, కరెంట్ వస్తుంది. మనమంతా కరెంటును ఉపయోగించుకుంటున్నాం. అట్లా కాకుండా మనం ఐన్స్టీన్ సూత్రాన్ని కన్నా ఉపయోగిస్తే అది ఎంత శక్తివంతంగా ఉంటుంది అని అంటే, ఐన్స్టీన్ సూత్రం ప్రకారము మామూలుగా బొగ్గు మాదిరి కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని బ్రేక్ చేస్తారట. అణువులను బ్రేక్ చేస్తే దాని నుంచి అనంతమైన శక్తి పుడుతుంది. అందుకే మనం ఆటం బాంబ్ అంటాం కదా, స్ప్లిట్టింగ్ ఆఫ్ ఆటమ్స్. ఇది ఎంసీ స్క్వేర్. ఏదో 6 kg హీలియమో ఏదో తీసుకుంటే మొత్తం హీరోషిమా ఇవన్నీ కూడా నాశనం అయ్యాయట. ఓకే, అయితే అది ఈయన చేశాడు కానీ ఎవరో దీన్ని రాంగ్ గా ఉపయోగించుకున్నారు. ఐన్స్టీన్ చాలా బాధపడతాడు. అయితే అదే న్యూక్లియర్ పవర్ను, అరే మన లోపల క్యాన్సర్ ఉందా, బ్రెయిన్ సరిలేదా, హార్ట్ డిసీజ్ ఉందా, పీటీ స్కాన్ అంట మనం చేసుకోవచ్చు. లేకపోతే ఆ న్యూక్లియర్ ఎనర్జీని మనం పవర్గా తీసుకుంటే దాంట్లో ఎంతో ఆ ఎనర్జీ అనేది ఎంతో క్లీన్ గా ఉంటుంది అని చెప్తారు. ముందుకెళ్ళండి బ్రదర్, ది స్టోరీ ఆఫ్ క్రియేషన్. ముందెళ్ళండి, ఇంకా ముందు, ఇంకా ముందు, ముందంటే బ్యాక్ సారీ, బ్యాక్ ఇంకా ఇది. సో ఇక్కడ మనం చర్చించుకుందాం.
ఇప్పుడంతా ఏదో మనం కథమాల సైన్స్ గురించి చర్చించుకున్నాం, మనకు ఎంతవరకు అర్థమైందో చూస్తాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు పైన గన మీరు ఆ లైన్ ఉంది కదా, చూస్తే ది స్టోరీ ఆఫ్ క్రియేషన్ పైన, కింద గన చూస్తే యువర్ స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ అని అంటే సృష్టి కథ ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, అబ్జర్వ్డ్ బై సైంటిస్టులు ఏం చెప్తారు, ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఎనర్జీ నుంచి మాస్ వచ్చింది. అదే కదా మనం ఎంతవరకు చర్చించుకునింది. శక్తి తరంగాల ద్వారా, సబాటమిక్ ఎనర్జీ అన్నాం కదా, శక్తి తరంగాల ద్వారా మాస్ పదార్థం వచ్చింది కదా. అట్నే ఈ మాస్ నుంచి, పదార్థం నుంచి ఇట్లా బ్యాక్ చూస్తే ఎనర్జీ వచ్చింది. అదే కదా వాళ్ళు చేసేది. న్యూక్లియర్ బాంబ్ ఎలా తయారు చేశారు, ఎలక్ట్రాన్స్ దాన్ని విభజించి తయారు చేశారు. లేకపోతే న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీ అనుకో, ఆ విధంగా తయారు చేశారు. ఇది సైన్స్ చెప్పేది. అయితే మన మాస్టర్ ఏమంటారు, మన ఋషులు ఏమంటారు అని అంటే, అబ్జర్వ్డ్ బై మిస్టిక్స్. వాళ్ళు ఏం చెప్తారు, అరే నువ్వు చెప్తున్నావు ఎనర్జీ అనేది మొత్తం పదార్థాన్నంతా తయారు చేసింది. అయితే ఈ ఎనర్జీ కూడా, ఈ ఎనర్జీ ఉంది కదా, దీన్ని తయారు చేసేదానికి ఏది ముందుంది, ఇంతకంటే సూక్ష్మమైంది ఏంటి, అబ్సల్యూట్. పరమాత్మ నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్, పరమాత్మ నుంచి వచ్చినటువంటి స్పందన, ప్రకంపన అని మన ఋషులు కనిపెట్టారు. మన ఋషులు ఏం చెప్తారు, మన బాబూజీ మహారాజ్ ఏం చెప్తారు అని అంటే, ఈ అబ్సల్యూట్, ఈ పరిపూర్ణ స్పందన నుంచి శక్తి తరంగాలు వచ్చాయి, శక్తి తరంగాల నుంచి పదార్థం వచ్చింది. ఇంతవరకు అర్థమవుతుంది. మళ్ళా మనం ఈ ఏదైతే పదార్థం ఉందో ఇది ఎనర్జీగా తయారు కావచ్చు, శక్తిగా. ఈ శక్తి మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి, దీనికి మూలం ఏంటి, అబ్సల్యూట్ వైబ్రేషన్ అని అంటే అర్థం ఏంటి. ఇంతవరకు మనకు స్టోరీ ఆఫ్ క్రియేషన్ తెలుసు, పరమాత్మ దాంట్లో ఉండే స్పందన శక్తిగా మారి పదార్థానికి వచ్చింది. అయితే మనం ఇప్పుడు ఆధ్యాత్మిక స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ మనం తీసుకున్నాము, ఆధ్యాత్మిక యాత్రను మనం ప్రారంభిస్తున్నాము అంటే అర్థం ఏంటి, మనకు మాస్ తెలుసు, మనలో ఎనర్జీ ఉంది. అయితే ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక యాత్రను తీసుకున్నామో, మనము ఈ ఎనర్జీ నుంచి, ఈ శక్తి తత్వాల నుంచి, ఈ సూక్ష్మ తత్వాల నుంచి చక్రాలు శుద్ధై మనకు మూలమైనటువంటి అబ్సల్యూట్ వైబ్రేషన్కి వెళ్తాము, మూల స్పందనకు, మూల ప్రకంపనానికి వెళ్తాము అనేది ఏది చెప్తుంది, స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్. కాబట్టి ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఏం రాస్తారు మాస్టర్, యువర్ స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ ఇస్ అ వే టు ఎక్స్పీరియన్స్ హౌ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ టు ఇట్స్ అబ్సల్యూట్. In your yatra, through the chakras, you transcend material vibrations and move to subtler states of consciousness. Along the way, you gather evidence of the transformation from matter to energy to the absolute occurring within you. ఎంత బాగా చెప్తాడు. ఇక్కడ మనం ఏం చేసాం, మనం ఇట్లా వచ్చాం. అయితే మాస్టర్ ఏమంటారు, ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ను, యాత్రను ఎప్పుడైతే తీసుకుంటావో, మనలో ఉండే ఈ శక్తి, ఎనర్జీ అనేది ఏమవుతుంది, అబ్సల్యూట్ వైబ్రేషన్గా తయారవుతుంది, పరిపూర్ణ ప్రకంపనగా తయారవుతుంది. ఇది ఎలా తయారవుతుంది, మన యాత్రలో చక్రాలు ఏం చేస్తాయి అనంటే, చక్రాలలో ఉండే ఈ మెటీరియల్ వైబ్రేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మెటీరియల్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే చక్రాలు శుద్ధ అవుతాయో, దానిలో చక్రాలు ఎప్పుడైతే శుద్ధ అవుతాయో,
భౌతికమైనటువంటి స్పందనలు మూవ్ టు సటల్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. మనలో ఉండే చైతన్య స్థితి చాలా చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్య స్థాయిలకు వస్తుంది. ఎప్పుడైతే మన లోపల చక్రాలు శుద్ధి అయినప్పుడు మన లోపల ఉండేటువంటి భౌతికమైన వైబ్రేషన్స్ కదా మనకు ఉండేది. ఎక్కడుంది ఆధ్యాత్మిక చేతన? లేదు కదా. ఎప్పుడైతే మనము ధ్యానం ఇవన్నీ చేయడం ప్రారంభిస్తామో భౌతికమైన స్పందనలంతా కూడా చాలా ఏ పక్కకి వెళ్తాయి అంటే మనలో ఉండే చైతన్యం అనేది విస్తరించడం మొదలు పెడుతుంది. సటిలర్ స్టేట్స్, సూక్ష్మ స్థితిలోకి వస్తుంది. ఎప్పుడైతే చైతన్యం సూక్ష్మ స్థితిలోకి వస్తుందో అప్పుడు మన లోపల అరే నా లోపల పరివర్తన జరుగుతూ ఉంది. మనం 13 బిందువుల యొక్క పరివర్తన చూసాం కదా, పరివర్తన జరుగుతూ ఉంది. ఆ విధంగా ఎనర్జీ అనేది మనలో ఉండేటువంటి అబ్జల్యూట్ లోపల ఉండే పరమాత్మ తత్వానికి వెళ్తుంది అని ఆయన చెప్తున్నారు. ఓకే, కాబట్టి కింద అదే రాశారు 29th పేజీలో. ది స్టోరీ ఆఫ్ క్రియేషన్ అబ్జర్వ్డ్ బై మిస్టిక్స్, అబ్జర్వ్డ్ బై సైంటిస్ట్. ఒకటి అబ్జల్యూట్ వైబ్రేషన్ నుంచి ఎనర్జీ వచ్చింది అని ఋషులు చెప్తారు, ఎనర్జీ నుంచి మాస్ వచ్చిందని సైంటిస్టులు చెప్తారు. అయితే మన స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ ఏమవుతుంది మనకు తెలుసు. సైన్స్ ప్రూవ్ చేసింది పదార్థం నుంచి శక్తి వచ్చింది అని. కానీ మన వాళ్ళు ఏం చెప్తారు? ఎనర్జీ నుంచి మనం భగవంతుని చేరతాము. ఇప్పుడు ఎనర్జీ టు మాస్, మాస్ టు ఎనర్జీ, ఇది సైన్స్ లో ప్రూవ్ అయింది. అయితే ఇంతవరకు లేదు బాబు, నీలో ఉండే చక్రాలు ఎప్పుడైతే శుద్ధం అవుతాయో, నీ చైతన్య స్థితులు ఎప్పుడైతే శుద్ధమైనప్పుడు, నీ చైతన్య స్థాయి ఎప్పుడైతే పెరుగుతుందో నీలో ఉండేటువంటి భగవంతుని యొక్క ప్రకంపనలు నీవు ప్రకంపనా స్థాయికి నీవు చేరగలుగుతావు అనేది ఈ బుక్ లో ఏం చెప్తున్నారు? ఇట్ ఇస్ ఓన్లీ హిపోథిసిస్ అని, అంటే ఇది ఓన్లీ ఒక ఐడియాగా చెప్తున్నాడు. అయితే మనం ప్రూవ్ చేయాలి కదా, ఇది పరికల్పనే కదా, మనం దీన్ని ప్రూవ్ చేయాలి కదా. ఎలా ప్రూవ్ చేయొచ్చు అని అంటే ఆయన ఎంత దీన్ని, అరే నువ్వు ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొనరా బాబు, మనం దాన్ని చేరతాము అని అంటున్నారు. ఓకే, ఇంతవరకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది, మనం చూద్దాం. ది మొమెంట్ ఆఫ్ క్రియేషన్ 29వ పేజీ, 29వ పేజీ. ఓకే, ది మొమెంట్ ఆఫ్ క్రియేషన్ అండ్ ది ఫస్ట్ మైండ్. ఇక్కడ ఆయన ఎంతో అద్భుతంగా ఎంతో గొప్పగా వర్ణిస్తాడు. సృష్టి పుట్టిన క్షణం ఎలా ఉంది, ఆది మనస్సు అది ఎలా ఉంది అని ఆయన చర్చిస్తాడు. సృష్టి పుట్టినప్పుడు ఎలా ఉంది, ఆది మనస్సు ఎలా ఉంది అని ఆయన చర్చిస్తాడు. ఓకే, నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ షేరింగ్ బ్రదర్, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ బ్రదర్, అట్నే వెళ్ళండి. అంటే ఫర్దర్ ఇదంతా అయిపోయింది కదా, వెళ్ళండి నెక్స్ట్, అట్నే వెళ్ళండి. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ బ్రదర్. దీని తర్వాత ఇది ఎంత బ్యూటిఫుల్ చార్ట్ అంటే, ఎంత గొప్పగా ఉందంటే, దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ గా మనము అర్థం చేసుకోగలిగితే ఈ చాప్టర్ అర్థమైనట్టే. ఓకే, ది మొమెంట్ ఆఫ్ క్రియేషన్ అండ్ ది ఫస్ట్ మైండ్, దీని పేరు అని అంటే సృష్టి క్షణం ఎట్లా ఉండింది, దాంట్లో ఫస్ట్ మైండ్ మొట్టమొదటి మనస్సు, ఆది మనస్సు యొక్క పాత్ర ఏంటి? ఫస్ట్ మైండ్ని ఏమని పిలుస్తారు అంటే పురుష. అది చూద్దాం ఏం చెప్తారు. ఇన్ ద ఒరిజినల్ స్టేట్ ది సెంటర్ వాస్ ప్రెసెంట్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మొట్టమొదట ఏముంది?
మొట్టమొదట ఏమున్నది? కేంద్రం ఉన్నది. ది సెంటర్ వాస్ ప్రెసెంట్. beneath the center there was latent motion. Think of latent motion as the potential for motion, the coils wound of a wound spring that contain all the potentials of motion within itself. In that latent motion, one more thing was present. It was the idea of creation. The idea of creation referred to in heartfulness as a stir, show. For creation to bring a pulse, a trigger was needed. A switch is to be turned on to complete the circuit. Show or the stir was the switch. ఎంత గొప్పగా చెప్తారు. కాబట్టి మొట్టమొదట ఏమున్నది? కేంద్రం ఉన్నది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కేంద్రం ఉన్నది. ఓకే, ఆ కేంద్రం కింద ఏముంది? లేటెంట్ వైబ్రేషన్. దీన్నే బాబూజీ, అదే మనం ఏం చెప్తాం, అదృశ్య చలనం. అదృశ్య చలనం అంటే ఏంటి? పొటెన్షియల్ ఫర్ క్రియేషన్. అంటే సృష్టి జరగాలి అని అంటే కావలసినటువంటి పోటెంట్ మూలం అక్కడ ఉంది అని అంటారు. అది ఎలా ఉంది అని అంటే, ఎట్లయితే ఒక స్ప్రింగ్ ఉంటుంది కదా, స్ప్రింగ్ను మనము మడిచి అట్లా పెడతాం కదా, అట్లా విడిచిపెట్టామనుకో అది ఎలా బయటకు వస్తుంది. కాయిల్స్ ఆఫ్ ఎ wound spring that contain all the potentials of motion within itself. అంటే ఈ అదృశ్య చలనం ఎట్లా ఉంటుంది అని అంటే, మొత్తం మీరు ఏమంటాం, అబ్సల్యూట్ వైబ్రేషన్ అను ఇంకోటను అంతా కూడా ఇక్కడ ఎట్లా ఉంటుంది అని అంటే, మొత్తం సృష్టి సంబంధించిన మూలకాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒక స్ప్రింగ్ మాదిరి. ఎందుకంటే ఏది కావాలని ఒక మొమెంటం కావాలి కదా, ఒక ఏమంటాం, ఒక త్రోపుడు కావాలి కదా. ఆ త్రోపుడు కనపడకుండా అది ఎట్లా ఉంటుందంటే, ఒక స్ప్రింగ్ని ఎట్లయితే చుడతామో, టేప్ ఉంటుంది కదా, టేప్ని ఎట్లయితే అంటే స్టీల్ టేప్ అలా చుడతామో, ఒక్కతూరు ఎట్లా వదిలిపెడితే ఏమవుతుంది, అది మొత్తం ఓపెన్ అప్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ కేంద్రంలో అదృశ్య చలనం ఉంది. అదృశ్య చలనం అంటే ఏంటి అని అంటే, మొత్తము చలనం అంతా అక్కడ ఎలా ఉంటుంది అని అంటే, అట్లా మూసుకొని ఉంటుందట. అయితే ఈ అదృశ్య చలనము దగ్గరనే దీంట్లోనే ఇంకొకటి ఉంది అంటాడు. సృష్టి జరగాలనేటువంటి ఒక ఆలోచన. దాన్నే మనం హార్ట్ఫుల్నెస్ లో ఏం చెప్తాము అని అంటే, క్షోభ అంటాం కదా, స్టిర్ అంటాం కదా, కదలిక అంటాం కదా. ఇది ఎందుకుంది అంటే, ఇది ఒక ట్రిగ్గర్. ఎప్పుడైతే కేంద్రం నుంచి సమ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఒక ఐడియా లేటెంట్ వైబ్రేషన్ కంటే అదృశ్య చలనానికి వస్తుందో, దీన్ని కదిలించాలంటే ఏదో ఒక ట్రిగ్గర్ చేయాలి కదా, ఒక స్విచ్ ఆన్ చేయాలి కదా. ఏది ఆన్ చేయించేది అని అంటే ఇది షోబ్. ఎంత బాగా చెప్తాడు. At the time of creation, the stir triggered the latent motion, and the revolutions created crevices in the center. From the crevices, absolute vibration burst forth and started flowing outward. In the vast nothingness of space, the absolute vibration of the center was unleashed. ఎంత గొప్పగా చెప్తాడు ఆయన. ఏమంటారంటే, సృష్టి జరగాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ క్షోభ అనేది ఉంది కదా, ఇది ట్రిగ్గర్ చేస్తుందట. అంటే దాన్ని అలా తోస్తుంది. దేన్ని? లేటెంట్ వైబ్రేషన్, అదృశ్య చలనాన్ని. దాంట్లోనే కదా అంతా లోపల ముడుచుకొని ఉంది. ఎప్పుడైతే అదృశ్య చలనాన్ని దీన్ని తోస్తుందో, అప్పుడు కేంద్రంలో పగుళ్ళు ఏర్పడతాయట. పగుళ్ళు అంటే మనకు తెలుసు కదా. పగుళ్ళు ఏర్పడినప్పుడు ఆ పగుళ్ళ నుంచి మనం ముందుగా చర్చించుకున్నాం కదా, అబ్సల్యూట్ వైబ్రేషన్ అని అంటే పరమ ప్రకంపన,
అంటే దాంట్లోనే సృష్టి అంతా, సృష్టికి సంబంధించిన విత్తనం ఉంది కదా, సారీ, ఆ విత్తనంలో సృష్టి అంతా ఒక విత్తనంలో ఉంది కదా, దాన్నే మనం అబ్సల్యూట్ వైబ్రేషన్ అన్నాం కదా. ఎప్పుడైతే పగుళ్ళు జరుగుతాయో, అంటే ఇది ఎట్లా ఉంటుంది, ఇక్కడ మండుతూ ఉంది చూడండి, అమ్మ, ఎట్లా ఉంటుందో తెలియదు. ఆ పగుళ్ళు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈ సృష్టికి సంబంధించిన విత్తనం అబ్సల్యూట్ వైబ్రేషన్ అనేది బర్స్ట్ ఫోర్త్. అంటే అట్లా బర్స్ట్ అంటే అట్లా పగులుతుందట. పగిలినప్పుడు అది ఎక్కడికి రావాలి అని అంటే బయట అనంతమైనటువంటి శూన్యత్వం ఉంది. కాబట్టి ఎప్పుడైతే పగిలితే అక్కడ ఒక అల, ఫస్ట్ అల, ఆ అల ద్వారానే సృష్టి ఏర్పడింది. ఫస్ట్ వేవ్ ఆఫ్ క్రియేషన్ అంటాం. ఆ అల, దాన్నే పురుష అంటాం. ఆయనే మూలం, పురుషుడు. ఆ నుంచి ప్రకృతి ఏర్పడింది అని చెప్తాడు. అంటే ప్రకృతి, పురుష, మనం అలా చర్చించుకుందాము. మనం ఈనాడు మనం ఎంతవరకు మనం అర్థం చేసుకున్నామో. ఇమాజిన్ ది ఇమ్మెన్సిటీ ఆఫ్ ది అబ్సల్యూట్ వైబ్రేషన్. ఫస్ట్ వేవ్ ఆఫ్ క్రియేషన్ with nothingness was infused with absolute vibration. It resulted in a celestial bonanza of creation. The first wave created what is called the heartfulness, the first mind. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తాడు. నిజంగా ఎప్పుడైతే ఇది పగులుతుందో, సోర్స్ ఆఫ్ అబ్సల్యూట్ వైబ్రేషన్, అప్పుడు సృష్టికి సంబంధించిన విత్తనం ఎప్పుడైతే అది దహించబడుతుందో అప్పుడు ఈ నథింగ్నెస్ అనే దాంట్లో ఒక అల ద్వారా బయటకు వస్తుందంటారు. ఆ అల ఏంటి అంటే పురుషుడు. ఓకే, ఆ పురుషుడి నుంచే మొత్తం క్రియేషన్ ఏర్పడింది. కాబట్టి ఈ మొట్టమొదటి అల, సృష్టికి సంబంధించిన మొట్టమొదటి అల ఎట్లా ఉంటుంది? ఇమాజిన్ ది ఇమ్మెన్సిటీ. ఇంత అనంత విశ్వానికి మూలమైనటువంటి ఆ సృష్టి ఆ పురుషుడి ద్వారా బయటికి రావాలి అని అంటే అది ఎంత శక్తివంతమైంది. ఎందుకంటే ఈ సృష్టికి సంబంధించిన విత్తనము దీని నుంచి సృష్టి ఎక్కడికి వస్తుంది? శూన్యత్వంలోకి. ఆ శూన్యత్వంలోకి రావాలి, ఆ స్పేస్ లేకి పెట్టాలి అని అంటే ఒక అల ద్వారా బయటకు వస్తుంది, అదే పురుషుడు అని అంటారు. ఓకే, దాని ద్వారా బ్రహ్మాండ బొనాంజా ఆఫ్ క్రియేషన్. అంటే ఎంత బాగా రాస్తాడు అంటే భిన్నమైనటువంటి తత్వాల్లో ఉండేటువంటి సృష్టి వచ్చింది. కాబట్టి ఏ దాని ద్వారా వచ్చింది అని అంటే ఇది ఫస్ట్ మైండ్ అని అంటున్నారు. లాస్ట్ చూస్తున్నాము. ఇన్ యోగిక్ లిటరేచర్ ది ఫస్ట్ మైండ్ ఈస్ కాల్డ్ పురుష అండ్ క్రియేషన్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ ప్రకృతి. The idea of the first mind is found in many religions and referred to by many names: supernatural, God, Parabrahma, and so on. I use first mind because it is not bound to a certain reason or sect. It is not confined to forms, and it helps us look beyond an attribute field judgment dispensing God. కింద ఆయన దానికి వివరణిస్తూ ఏదైతే ఫస్ట్ వేవ్ ఆఫ్ క్రియేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి అని మన యోగా వేదాంతంలో, ఫిలాసఫీలో చెప్పారు. దీన్ని ఇంకా ఎన్నో పేరు, దీన్నే భగవంతుడు అంటారు, పరబ్రహ్మ అంటారు, సూపర్ న్యాచురల్ అంటే అతీంద్రియ స్థితిలో ఉండేదంటారు. అయితే మనం ఆ మతం పేర్లంతా మనం చెప్పడం లేదు. ఎందుకు అని అంటే మనం మతం ఇదంతా చేసుకోకుండా మనం దేన్ని ఏమంటాము అంటే పురుష, ఫస్ట్ వేవ్ ఆఫ్ క్రియేషన్, అక్కడి నుంచి సృష్టి ఏర్పడింది అని. కాబట్టి ఇక్కడ మనం జస్ట్ ఊరికలా ఒక తూరి, నెక్స్ట్ క్లాస్ దీన్ని ఇంకో తూరి అనుకుంటాము. ఆయన ఏమన్నారు? సృష్టి అనేది ఉండింది బాబు. సో ముందేం చెప్పారు? అబ్సల్యూట్ వైబ్రేషన్ ఇది ఉంది కదా, పరమ స్పందన, దాంట్లోనే సృష్టి అంతా ఉన్నది, అది కేంద్రంలో ఉందని చెప్పారు. అయితే మన సైన్స్ ప్రకారం వెళ్తే ఎనర్జీ నుంచి పదార్థం వచ్చింది అని చెప్పారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది.
తర్వాత ఆయన వివరిస్తూ ఫస్ట్ కేంద్రం ఉన్నింది, కేంద్రంలో అదృశ్య చలనం ఉన్నింది, అదృశ్య చలనాన్ని క్షోభ అనేది ఎప్పుడైతే ట్రిగ్గర్ చేసిందో ఈ కేంద్రంలో, ఇదంతా నేను బయట చూపించాను, అంతా కేంద్రంలో జరుగుతుంది అంటున్నాడు, పగుళ్ళు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి అబ్సల్యూట్ వైబ్రేషన్ సీడ్ ఆఫ్ అది ఉంది కదా సృష్టి అనేది దహించబడింది. మొత్తము ఇక్కడ ఉండేటువంటి సృష్టి అంతా కూడా రావాలి అంటే అలలు బయలుదేరాయి, అలల్నే మనం పురుష అంటాము. అక్కడి నుంచి సృష్టి ఏర్పడింది, ప్రకృతి ఏర్పడింది అని అంటుంది. ఓకే, చాలా కష్టమైన సబ్జెక్ట్. ఓకే, అయితే కొంచెం ఇప్పుడు మనం ఒక కథ చదువుకుందామా లేకపోతే వెళ్ళిపోదామా? ఒక చిన్న కథ అనుకొని మనం ముందుకెళ్దాం. ఓకే, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇంతవరకు జరిగింది ఇంకొకరు మన పుస్తకం వచ్చి చదువుకోవడమా లేకపోతే నెక్స్ట్ క్లాస్లో చూడడమా అనేది మనం చూద్దాం. అంటే ఒక చిన్న కథ చదువుకుందాం, కథను మనం చెప్పుకుందాం, ది స్టోరీ టైం. ఒక గురువు ఉంటాడు, తన శిష్యుల్ని పిలిచి, అరే మీరంతా స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ అంటున్నారు కదా, ఆధ్యాత్మిక యాత్ర అని అంటున్నారు కదా, ఇదంతా కంప్లీట్ చేస్తే మీకోసం ఎవరైనా వస్తారా, లేకపోతే ఏదైనా మీకోసం ఎదురు చూస్తూ ఉంటుందా అని ప్రశ్న వేశాడు. ఇది 2 పక్షుల కథ, ఇది ముండకోపనిషత్తులో ఉంది. ఓకే, ప్రశ్న వేస్తే వాళ్ళు ఏమంటారంటే కొందరు, సారీ స్పిరిచువల్ అనాటమీ యాత్ర అయిపోయిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత భగవంతుడు వస్తాడు అని ఒకడు అంటాడు, ఇంకొకటి ఏమంటాడు గురువు వస్తాడు అని ఇంకొకటి చెప్తాడు. భగవంతుడు వస్తాడు ఒకడు అంటాడు, గురువు వస్తాడని ఒకడు అంటాడు, ఇట్లా చెప్తూ వస్తారు. అంటే ఎవరికి వాళ్ళు తోచిన జవాబు ఈ స్పిరిచువల్ అనాటమీ స్పిరిచువల్ యాత్రలో ఎవరికి తోచిన జవాబు వాళ్ళు ఇస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ఒక కథ చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, ఒక పెద్ద చెట్టు ఉన్నింది, పొడవైన చెట్టు, దాని మీద 2 పక్షులు ఉన్నాయి. ఆ చెట్టు మీద ఎన్నో అందమైన పుష్పాలు, ఎన్నో రకాల్లో ఎన్నో పక్షులు, రకరకాల పండ్లు, పక్షుల ఈకలు చూస్తే గులాబీ, పసుపు, ఇట్లా ఎన్నో రకాలుగా ఉన్నాయి. అయితే ఆ చెట్టు పైన కొస మీద ఒక పక్షి ప్రశాంతంగా కూర్చొని ప్రకృతినంతా అది ఆస్వాదిస్తూ కూర్చొనింది ఎంతో ప్రశాంతంగా. అయితే కింద అడుగు కొమ్మ మీద ఇంకొక పక్షి ఉంది. అది ఎప్పుడు డిస్టర్బ్డే, అంటే ఎప్పుడు ఒక యాంగ్షియస్నెస్, ఒక ఆతురత. అదేం చేస్తూ ఉంది, చెట్టుకున్న పండ్లు తింటూ ఉంది, కింది నుంచి కింద చెట్టుకున్న పండ్లు తింటూ ఉంది. అయితే పైన చూస్తూ ఉంది, అదే అది అంత ప్రశాంతంగా ఉంది కదా పైన ఉండేది, నేను ఎందుకు ఆ విధంగా ఉండకూడదు అని మళ్ళా పక్కన చూస్తే పండ్లు కనపడ్డాయి, తీయగా ఉన్నాయి, బాగానే ఉంది. మళ్ళా ఇంకొంచెం ముందుకెళ్ళింది, మళ్ళా పండ్లు తింటే అవి మరీ చేదుగా ఉన్నాయి. అబ్బా ఎందుకు ఇది, పైన పక్షిని చూశాను కదా ఎంత ప్రశాంతంగా ఉంది, నేను దాని వైపు వెళ్ళాలి కదా అని అనుకున్నాను. అట్లా కొరుక్కుంటూ మంచిగా ఉంటే అక్కడే ఉండడం, చేదుగా ఉంటే పైకి వెళ్ళడం. ఒకటి ఇంకా పైకి వెళ్తే కొమ్మలు తగులుకొని దానికి బాధను కలిగించింది. లేదు లేదు పైనుండే దానికి వెళ్ళాలా అని అలసిపోయి ఎలా అయినా పైనుండే పక్షిని చేరాలి అని అనుకున్నది. ఎట్లో గట్లా కష్టపడి చివరికి పైనుండే పక్షి దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడికి పోతే ఏం జరిగింది అని అంటే, ఇదే ఆ పక్షి మాదిరి తయారైంది, అక్కడ ఇంకొక పక్షి లేదు అని అంటే ఏం జరిగింది అని అంటే, పైనుండే పక్షి పరమాత్మ అంటే దాని యొక్క ప్రతిబింబం కింద జీవాత్మ అనుకుంటాం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక అనాటమీ ప్రాజెక్ట్ లో ఎప్పుడైతే యాత్రలో పాల్గొంటామో, మనం మొట్టమొదట క్రింది పక్షి, ఇట్లా కష్టాలు బాధలు ఇవన్నీ అనుకుంటూ రూపాంతరం చెందుతూ మనం పైకి వెళ్తాం. అదే కదా మాస్టర్ అంటారు, ఎప్పుడైతే చక్రాలు శుద్ధ అవుతాయో యూఆర్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ఫ్.
పరిణామము చెందినటువంటి సెల్ఫ్. అదే కదా అంటాడు ఆయన, వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ వర్షన్, ఫైనల్ వర్షన్. కాబట్టి నెక్స్ట్ వర్షన్ గా తయారు కావాలంటే మన లోపల రూపాంతరం చెందాలి. 13 గ్రంథుల్లో 13 మనం ఎన్నో మంచి తత్వాలంతా ఇస్తాం కదా. కాబట్టి ఎట్లయితే కింద పక్షి, మనం ఎంతో మంది బిజినెస్ పీపుల్ని చూస్తూ ఉంటాం, వాళ్ళంతా యాంగ్సియస్ తో ఉంటారు, మరి ఎట్లా తొందరగా లాభాలు సంపాదించాలి, చుట్టూ పట్టించుకోరు కదా. అలా కాకుండా మొత్తం గమనించి, అరే దీంట్లో మంచి ఏంది, మంచి ప్రకారం వెళ్ళాలి. అట్నే ఆధ్యాత్మిక ప్రాజెక్ట్లో మనం ఎప్పుడైతే కష్టాలు బాధలు ఇవన్నీ తట్టుకుంటూ మనం ఎప్పుడైతే పైకి వెళ్తామో, చివరికి మనకి ఏం తయారవుతాం అని అంటే ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ఫ్, రూపాంతరం చెందిన మనుషులుగా తయారవుతాము, రైట్ వర్షన్ గా తయారవుతాం. అంటే ఇక్కడ గురువు శిష్యులు పిలిచి ఏమడిగాడు? సపోజ్ దాజీ మహారాజా మనల్ని అడిగాడు అనుకో, ఈ స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ వలన మీకు చివరికి ఎవరైనా కనపడతారా? ఎవరైనా కనపడతారా? ఏదైనా మీకోసం ఎదురు చూస్తుందా అని అంటే ఎంత గొప్పగా జవాబిచ్చాడు. ఈ 2 birds అనేది చాలా గొప్ప కథ. స్వామి వివేకానంద చెప్పేవారు. చివరికి మనం ఏ కేంద్రానికి చేరాలనుకుంటామో ఆ విధంగా తయారవు. అంటే ఏంటి? మన లోపల మనం ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ఫ్ అని అంటే మన ఆధ్యాత్మిక యాత్ర చిట్ట చివరగా రూపాంతరము చెందిన మనం ఆ పైన పక్షిగా తయారవుతాం. అంటే ఇంతవరకు మనం లోయర్ సెల్ఫ్ లో ఉన్నాం, మన ఆత్మ చాలా కిందగా ఉంది, చైతన్య స్థితి చాలా కిందగా ఉంది. అక్కడ మనం ఉన్నతాత్మతో ఏకమవుతాం. ఇంతవరకు దానికి ప్రతిబింబంగా ఉన్నాం, మనం అదిగా తయారవుతాం అనేది ఈ కథలో ఉండేటువంటి ఇది. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.